శ్రీమాత్రే నమః. ఈరోజు మిద్దె తోటలో కూరగాయలు కోసుకుందాం. ముందుగా ఎర్రబెండకాయలు ఈరోజు చాలా హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. ఎర్రబెండకాయలు కోసుకునే ముందు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. బెండ మొక్కను కూడా 3G కటింగ్ చేయాలి అంటారు కదా, కానీ నేను ఏ 3G కటింగ్ చేయకుండానే ఇలా సైడ్ కొమ్మలు వచ్చినాయి. చూడండి, నేను ఏ 3G కటింగు నేను చేయలేదు. ఈ బ్లాక్ టబ్లో 3 బెండ మొక్కలు పెట్టాను. ఈ మొక్క బలహీనంగా ఉంది, ఈ మొక్క కొంచెం బలంగా ఉంది. ఇది బాగా బలవంతా ఈ మట్టిలో బలవంతా ఇది లాగేసుకొని బలంగా ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చేసినాయి. మనం ఏ 3G కటింగ్ మనం చేయనవసరం లేదు. రైతులు ఏ 3G కటింగ్ చేసి మనకి ఎంత ఉత్పత్తినిస్తున్నారు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 3G కటింగ్ చేస్తే ఇంకా క్రాప్ లేట్ అవుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మనం ఏ 3G కటింగ్ చేయకుండా మట్టిని బాగా సారవంతంగా బలంగా ఉంచినప్పుడు ఇలా సైడ్ కొమ్మలు వస్తూ ఉంటాయి. మనకి ఇలా ఒక పక్క క్రాపు వస్తూ ఉంటుంది, సైడ్న ఇలా కొమ్మలు వచ్చి వీటి ద్వారా కూడా పూత క్రాపు వస్తూ ఉంటాయి. ఈ ఎర్రబెండకాయలన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు మిద్దె తోటలో చాలా ఎర్రబెండకాయలు వచ్చినాయి. ఇది సొర. దీనికి కూడా నేను ఏ 3G కటింగు చేయలేదు. నేను ప్రకృతికి అనుగుణంగానే మొక్కలను పెంచుకుంటాను. ఒక రైతులా ఆలోచించి మనం కూడా ఎక్కువ ఉత్పత్తి రావాలి, ఎక్కువ ఉత్పత్తి తీసుకోవాలి, వీడియోల్లో ఎక్కువ కేజీలు టన్నులు మనం ఉత్పత్తిని చూపించాలి అని అంటే అది రైతులు ఆలోచించినట్లే మనం కూడా అత్యాశకు లోనయ్యి అలా చేస్తామని నా అభిప్రాయం. నేనే 3G కటింగ్ చేయకపోయినా కూడా ఈ పొట్ల మొక్కకి ఇలా సైడ్ కొమ్మలు వచ్చేస్తాయి ఉంటాయి. నేను ఏ మొక్కకి 3G కటింగ్ చేయను. సైడ్ బ్రాంచెస్ ప్రకృతి పరంగా వాటంతటవే వచ్చేస్తాయి. కట్ చేస్తే కానీ ఈ బెండ కట్ అయ్యేలా లేదు. ఇక్కడ ఈ మొక్క కూడా చూడండి, మొక్క బలంగా ఉన్నప్పుడు మనం ఏ 3G కటింగ్ చెయ్యకపోయినా కూడా సైడ్ బ్రాంచెస్ వచ్చేసి పైన క్రాపు వస్తూ ఉంటుంది, సైడ్న కొమ్మలు వచ్చి మనకి ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. నేను ఎవరిని ఉద్దేశించి విమర్శించట్లేదు. మనం మిద్దె తోటలో ఎంత ఉత్పత్తి వస్తే అంతే తీసుకోగలం. మనము ఒక రైతులాగా ఆలోచించి ఎక్కువ ఉత్పత్తి రావాలి, కుప్పలుగా కాయాలి అని అనుకోవటం అత్యాశ అని నా అభిప్రాయం. మీరు మరోలా భావించకండి. ఎండ బాగా విపరీతంగా వస్తుంది. ఈ
ఎర్ర బెండకాయలన్నీ కట్ చేసుకుందాం. నేను కట్ చేసేటప్పుడు వీడియో తీయటం కుదరట్లేదు. ఒక చేత్తో సిజరు, ఒక చేత్తో కాయలు పట్టుకోవాలి కాబట్టి. ఇంకా మళ్ళీ రేపు కూడా హార్వెస్ట్ ఉంటుంది. ఈ బెండ మాత్రం ప్రతిరోజు హార్వెస్ట్ చేయాలి. ప్రతిరోజు మనం బెండకాయలు కోసుకోకపోతే రెండో రోజుకి ముదిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు గోర్చిక్కుడుకాయలు కూడా కోసుకుందాం. బెండకాయ వర్షాలు ఎక్కువగా పడినప్పుడు బాగా పెరిగి బాగా క్రాపునిస్తాయి. బెండకి వర్షాలు కావాలి, గోర్చిక్కుడికి ఎండలు కావాలి. మనం ఏ వాతావరణానికి తగ్గట్టు ఆ వెజిటబుల్స్ మాత్రమే మిద్దె తోటల్లో పెంచుకోగలుగుతాం. ఈ వర్షాకాలంలో మనం గోర్చిక్కుళ్ళు పెట్టి బాగా కాయాలి అని అంటే కుదరదు. ఇలా ముడతగా పెరుగుతూ ఉంటాయి. ముడతగా పెరిగినా ఎంతో కొంత క్రాపునిస్తాయి. ఎండాకాలంలో అయితే గోర్చిక్కుడు బాగా క్రాపునిస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయి గోర్చిక్కుడు. ఇవి నాటు గోర్చిక్కుడు చిన్న కాయలప్పుడే గింజలు వచ్చేస్తాయి. అవి హైబ్రిడ్ గోర్చిక్కుడు అయితే గింజలు రావు అంత తొందరగా. బెండలకు వర్షాలు కావాలి, గోర్చిక్కుడికి ఎండలు కావాలి. మనకు మాత్రం వెజిటబుల్స్ కావాలి. ఇక్కడ కూడా చెట్టుకు ఉన్నాయి గోర్చిక్కుడుకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి గోర్చిక్కుడు. ఇవి కూడా కట్ చేసుకుందాం. నేను పొట్ల పాదుకు కూడా నేను A3G కటింగు చేయలేదు. ఈ సంవత్సరం పొట్లకాయలు చాలా విరగ్గాసినాయి నా మడుల్లో. మనం A3G కటింగ్లు ఏమీ చెయ్యకపోయినా మట్టి బలంగా ఉన్నప్పుడు మనకి బాగా క్రాప్ మాత్రం వస్తుంది. ఇది 100% పక్కా నిజం. ఈ వర్షాకాలంలో ఈ గోర్చిక్కుడు ఎప్పుడు ఇలాగే ముడతగా ఉంటుంది. ఎండాకాలంలో గోర్చిక్కుడు చాలా బాగా క్రాప్ వస్తుంది. బెండ మాత్రం అంత బాగా పెరగదు. ఎండాకాలంలో చాలా పొట్టిగా ఉన్నప్పుడే కాయలు వస్తూ ఉంటాయి బెండకి. మిద్దె తోటలో మనకి ఎంత ఉత్పత్తి వచ్చినా అది మన ఆనందానికి హద్దే ఉండదు. అమృతమే. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి గోర్చిక్కుడు, ఎర్రబెండ, కొన్ని గ్రీన్ బెండ కూడా ఉన్నాయి. అన్నీ మిక్స్డ్గా. శ్రీమాత్రే నమః.